గైస్ వెల్కమ్ టు ఏమియూ లెనిన్. ఎక్కువ ట్రాక్ చేయకుండా నాకు ఈ మూవీ ఎలా అనిపించిందో 5 ముక్కలు చెప్పేస్తాను. ఈ మూవీ గురించి, ఈ మూవీ స్టోరీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మహాభారతం అండి. ఇది మా మహాభారతం. ఎందుకంటే ఈ మూవీలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఉన్న ప్రతి క్యారెక్టర్ ఏదో ఉందా లేదా అన్నట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్ కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ, ప్రతి క్యారెక్టర్ కి ఒక స్కోప్ ఇస్తూ, ఒక బెస్ట్ అవుట్పుట్ ఫిలిం ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమానే లెనిన్. ఇంతకంటే ఈ మూవీ గురించి ఎక్కువ రివీల్ చేసిన మీకు మూవీ చూడాలన్న ఇంటెన్షన్ అనేది ఫుల్లీ స్పాయిల్ అయిపోతుంది. సో మూవీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి అఖిల్ గారు పర్ఫార్మెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ అండి. కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ ఫిలిం కూడా లెనిన్ అని చెప్పొచ్చు. అంత బాగా పర్ఫార్మ్ చేశారు. ఇక్కడ కూడా మనం అఖిల్ గారిని చూడడం, ఒక లెనిన్ ని చూస్తాము. సెకండ్ వచ్చేసి భాగ్యశ్రీ గారు. ఈ మూవీ ఇనిషియల్ గా శ్రీలీల గారు చేయాలి ఈ క్యారెక్టర్ ని. అన్ఫార్చునేట్లీ శ్రీలీల గారిని తీసేసి ఈమెను పెట్టడం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఈ మూవీలో ఈమె పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత శ్రీలీల గారు చేసిన ఇంత మంచి పర్ఫార్మెన్స్ బయటకు వస్తుందా అనేది కూడా కొంచెం డౌటే. ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేశారు. సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింటే కాదు, పిల్లర్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పాలి. ఒక ఫీమేల్ లీడ్ కి ఇంత మంచి రోల్ ఇవ్వడం అండ్ ఇంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ రాయడం అనేది రీసెంట్ టైమ్స్ లో ఏ మూవీస్ లో చూడలేదు. అండ్ మూవింగ్ టు థర్డ్ వన్ వచ్చేసి శివాజీ గారి పర్ఫార్మెన్స్. వాట్ ఏ పర్ఫార్మర్ అండి. చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఈయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చేసిన ప్రతి ఫిలిం ది బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ అండి. హిట్టే అఖిల్ బాబుకి హిట్టే. సినిమా కూడా అంతే గ్యారంటీ. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి విలన్ అండి. మూవీలో పీక్స్ ఉంటది ఈయన పర్ఫార్మెన్స్ అయితే. కొన్ని చోట్ల అఖిల్ గారి పర్ఫార్మెన్స్ డామినేట్ చేసేలా ఉంటది ఈయన పర్ఫార్మెన్స్. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. వీళ్ళే కాదు, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ది బెస్ట్ పర్ఫార్మ్ చేశారు మూవీలో. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసి మన సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ ఓకే అనిపించినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగొట్టేశారు. ఇవన్నీ ప్లస్ పాయింట్ అయితే. నెగిటివ్స్ వచ్చేసి ఈ మూవీ నాకు కొంచెం వేరే మూవీ తోటి కొంచెం కనెక్టెడ్ గా అనిపించింది. ఆ మూవీ ఈ మూవీ కొంచెం సిమిలర్ గా అనిపించడం డల్ అయిందని చెప్పొచ్చు. మీరు కూడా ఈ మూవీ చూసినప్పుడు సేమ్ గండ్ ఇలాంటి ఒక మూవీ చూసారని అనిపిస్తే ఆ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పేశాను, రోల్ ఆఫ్ క్లినిక్. ఇది పెద్దగా మైనస్ అని చెప్పకపోవచ్చు, బట్ ఉంటే బాగుండేది. బట్ అయినా సరే ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మూవీ స్టార్టింగ్ 30 to 40 minutes కొంచెం స్లో ఫేస్ వెళ్తుంది, మధ్యలో సాంగ్స్ అది ఇదని. బట్ ఓకే, ఎందుకంటే ఆ 30 to 40 minutes లో మనకు ఒక్కో క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయడం, ఒక్కో క్యారెక్టర్ ఏంటిది అని చెప్పడం, అది కొంచెం లాగా అనిపిస్తుంది ఆబ్వియస్లీ. అండ్ ఈ మూవీలో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ప్రెడిక్టబుల్ అండి. ఈ మూవీని మనం కొద్దో గొప్ప ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అండ్ ఇంకా ఏమైనా మైనస్ ఉంటే మనం ఓటీటీలో వచ్చే మాట్లాడుకుందాం. ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి, పర్ఫార్మెన్స్ గురించి, బ్యాక్గ్రౌండ్స్ గురించి, అన్నిటి గురించి మాట్లాడాలంటే ఇదండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఒపీనియన్ లెనిన్. మీరు ఈ మూవీ చూసినట్టయితే మూవీకి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఆ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఒకటి చెప్పాలి, మన సబ్స్క్రైబర్ గురించి. లాస్ట్ 1 year గా మన ఛానల్ అనేది ఇన్యాక్టివ్ ఉంది, బట్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి, వ్యూవర్ కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఫ్రమ్ టుడే మన ఛానల్ అనేది ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది, ప్రతి అప్డేట్ ఆన్ టైం వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఏంది అట్నే చేద్దామా? సో వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ అప్డేట్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఏమియూ. Thanks for watching. Expect the unexpected.